హాయ్ హలో ఫ్రెండ్స్, పుదీనా టమోటా పచ్చడిని ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా వేరుగల్లని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ వేయించుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 5 వెల్లుల్లిపాయ రెమ్మల్ని, 10 పచ్చిమిరపకాయల్ని, 2 గుప్పెల దాకా పుదీనాని వేయించుకొని అలానే దీనిలో కొంచెం చింతపండును కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 4 టమోటాలని వేసుకోవాలి. దీనిలో సరిపడినంత ఉప్పును వేసుకొని టమాటో మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుగల్లని అలానే పుదీనాని మొత్తాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దానిలోనే టమోటాని వేసుకొని మనకి అన్నానికైతే కొంచెం గరుగ్గా అలానే ఇడ్లీ దోశకైతే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు వేసేసుకుంటే పుదీనా టమోటా పచ్చడి రెడీ.